నేను ఇప్పుడు అడుగుతున్నా, సావర్కర్ పేరు ఉచ్చరించడానికి కానీ సావర్కర్ పేరు పక్కన ఈ గాంధీ నెహ్రూల పేరు రాయడానికి కూడా వీలు లేదు. వాళ్ళు దేశద్రోహులు, ఈయన దేశభక్తుడు అని నేను ఎందుకన్నానో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నేను ఇదే విషయానికి నేను కన్ఫైన్ అయ్యి ఉండా. వాళ్ళిద్దరు పేర్లు కనీసం సావర్కర్ పేరు పక్కన రాయడానికి కూడా అర్హత లేని వాళ్ళు అని నేను చెబుతా. ఎందుకంటే మీరు ఇప్పుడే చూస్తున్నారుగా, కేరళలో సావర్కర్ అనే పేరుకే ఇంత పెద్ద భావస్వేచ్ఛని తుంచేసి ఆయన పేరు వినబడకుండా ఒక ఉద్యోగమే లేకుండా చేసేంత ఒక దుర్మార్గమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే వీళ్ళకి భావస్వేచ్ఛ. ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, పేదల కోసం ఉంటుంది, కష్టజీవుల పక్కన ఉంటుంది అని వీళ్ళు చూపించినవన్నీ భ్రమలు, కాంగ్రెస్ చేసినవన్నీ నాటకాలు. ఎక్కడైతే సావర్కర్ చరిత్ర బయటకు వస్తుందో అప్పుడు కంపారిజన్ మొదలవుతుంది. జాతిపిత మహాత్మా అహింసో పరమో ధర్మ, హింసతో కాదు అహింసతోనే స్వాతంత్రాన్ని మనం గెలవాలని చెప్పి చేయించి నిరూపించిన మహాత్మా గాంధీ ప్రతి అక్టోబర్ 2వ తేదీన గౌరవ భారత ప్రధాని గారు నివాళులు అర్పిస్తారు. ఆయన సమాధి దగ్గర అశ్రు నివాళి అర్పిస్తారు. మరి అలాంటి వ్యక్తిని, భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూని, వీళ్ళిద్దరిని దేశద్రోహులు, సావర్కర్ దేశభక్తుడు అని చెప్తా ఉంది. నేను కన్ఫైన్ ఉంటా ఆ మాట మీద. నేను అంటాను, ఈమె మీద ఉపా చట్టాలు పెట్టరా? ఉగ్రవాది కంటే ప్రమాదకరమైన వ్యక్తి కదా. మన జాతిపితను, మన మహాత్మా గాంధీని, మన నెహ్రూను, మన పాలకులను, మన ఉద్యమకారులను, మన చరిత్రకారులని దేశద్రోహులని పిలుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం ఉందా అన్నట్టు ఉంది. 1937లో జిన్నా 2 నేషన్ థియరీని, అంటే అంతకుముందు సావర్కరు హిందూ జాతి, ముస్లిం జాతి వేరు వేరుని ప్రకటించడంతో చరిత్ర చెబుతా ఉంది. మీరు చాట్ జీపీటీని, ఏఐను, మెటాని అడిగిన కూడా చెప్తుంది. జిన్నా 2 నేషన్ థియరీని తీసుకుని వస్తే దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి సావర్కర్. ఇంకోటి తెలుసా, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నీరు కార్చాలి, పలచన చెయ్యండి అని అంటూ సావర్కర్ హిందూ మహాసభ బ్రిటిష్లకు సపోర్ట్ చేస్తూ, బ్రిటిష్ సైన్యంలో వీళ్ళు కలిసిపోయి మనం ట్రైనింగ్ తీసుకుందాం, ఇప్పుడు బ్రిటిష్తో యుద్ధం చేయడం వద్దు అని అంటూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తేలికపరచడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి సావర్కర్. ఇంకోటి చెప్పమంటావా తల్లి, 1942లో బెంగాల్ సింధ్ ప్రాంతంలో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇంకొకటి చెప్పమంటావా తల్లి, మొట్టమొదటి ఉగ్రవాదిగా చెప్తారు ఈయనను సోషల్ మీడియాలో ఎక్కడైనా. మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి ఈయన. 8 నుంచి 10 సార్లు మెర్సీ రిక్వెస్ట్ చేశాడంట, క్షమాభిక్ష కోరడానికి ప్రయత్నం చేశాడు. క్షమాభిక్ష పెట్టండి అని లెటర్లు రాసినాడు బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్. మొన్ననే ఒక కేసు కూడా కొట్టివేయడం జరిగింది పూణే కోర్టులో. ఇప్పటికీ తన సొంత మనవడు సత్యకి సావర్కర్ రికార్డెడ్గా రాతపూర్వకంగా కోర్టుకి ఇచ్చారు. నిజంగా మా అబ్బ సావర్కర్ నిజంగానే బ్రిటిష్ వాళ్లకు క్షమాభిక్ష పెట్టడానికి లెటర్ ఇచ్చాడు. దానితో పాటు ఆవు ఒక ప్రయోజనకరమైన జంతువే తప్ప పూజకు అర్హం కాదు అని కూడా చెప్పాడు.